నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ మొదలైన రాజకీయ వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య దుమారానికి దారితీశాయి. స్వామివారి లడ్డును అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం చేసిందని కూటమి నేతలు దేవాలయాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి లడ్డు అపవిత్రం కాలేదని, ఎటువంటి జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చిందని, హిందూ భక్తుల మనోభావాలతో కూటమి నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి పాదాలు కడుగుతున్న నేపథ్యం, రాజకీయ పార్టీలు వెళ్తున్న తీరుపై, హిందువులు స్పందిస్తున్న తీరుపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువులు ప్రతి ఒక్కరూ తమ ఇంటి దైవంగా, తమ ఆత్మ దైవంగా కొలుచుకునేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చర్చ, ఈ రాజకీయ కోణం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ప్రతి ఒక్కరూ కూడా ఈ లడ్డు వివాదాన్ని, ఈ లడ్డు విషయంలో జరుగుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. 5000 సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి వెలిసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మరి స్వామివారి ప్రసాదానికి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన విలువ, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి ప్రసాదానికి ఇవాళ కళంకం జరగటం ఏంటి? ఇవాళ లడ్డూకి ఇటువంటి కళంకం రావడానికి, కళంకం ఆపాదించడానికి మరి ఆపాదించారా, వాస్తవంగా కళంకం వచ్చిందా అనేది ఇవాళ హిందువుల నుండి వస్తున్న ప్రశ్న. 5000 సంవత్సరాల నుండి ప్రతి భక్తుడు కూడా ఇచ్చిన విరాళాలతో మరి లడ్డూ ప్రసాదం తయారయ్యి, ఆ భక్తులు ఇచ్చిన విరాళాలతోనే మరి ఈ లడ్డూ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మరి దేవస్థానం అందిస్తున్న నేపథ్యం, భక్తులు స్వీకరిస్తున్న నేపథ్యం, భక్తులు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడనే నమ్మకంతో ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకునే నేపథ్యం. గత 5000 సంవత్సరాలుగా ఎటువంటి కళంకితము లేనటువంటి లడ్డూకు ఇవాళ కళంకితాన్ని అంటించినటువంటి ఈ రాజకీయ పార్టీలు మరి స్వామివారి ప్రతిష్టను తగ్గించే విధంగా చూస్తున్నారా? లడ్డూకున్న ఖ్యాతిని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నారా? లేదు లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంగా మరి లబ్ధి పొందాలని చూస్తున్నారా అనేది ఇవాళ హిందూ సమాజం నుండి ఎక్కువగా వినపడుతున్న ప్రశ్న. రాజకీయ పార్టీలు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలకు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసే విషయానికి అసలు వీళ్ళ పాత్ర ఏంటి? లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు ఏం కానప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు కేటాయించినప్పుడు, లడ్డూ ప్రసాదానికి భక్తులు ఇచ్చిన విరాళాలతో లడ్డూ ప్రసాదం తయారవుతున్నప్పుడు అధికారం చెలాయించే వాళ్ళు లడ్డూ ప్రసాదంపై అధికారాన్ని చెలాయించడం ఏంటి? గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరి పంది కొవ్వు, మరి ఆవు కొవ్వు, మరి చేప నూనెతోని లడ్డూని తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. హిందువులు ఆరాధ్య దైవంగా కొలిసే వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని మరి కళంకితం చేశారు అని చెప్పి ఇవాళ అధికార పక్షం మాట్లాడుతున్న పరిస్థితి, అధికార పక్షం మాట్లాడిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి రాజకీయ కోణం, మరి అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని అధికార పక్షం ప్రశ్నించుకుంటూ మరి ప్రశ్నించుకోవటమే కాకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో మరి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన విధానం ఏంటి? సుప్రీంకోర్టు మరి సిట్ వేసి సిబిఐ ద్వారా విచారణ చేయించి విచారణలో వచ్చిన నిజమేంటి? మరి ఇది ఎంతవరకు మరి దీన్ని రాజకీయ పార్టీలు పరిగణలో తీసుకున్నాయంటే ప్రశ్నార్థకమే. ఒకరు చెప్పిన దానికి మేము చెప్పిందే వేదంగా ఉండాలి, మేము చెప్పిందే సత్యంగా ఉండాలి, మేము చెప్పిందే జనం నమ్మాలి అనే విధంగా ఒక పార్టీ నడుస్తుంటే, ఒక
పార్టీ మేము అసలు ఏమీ చేయలేదు, మా మీద ఆరోపణలు చేస్తున్నారు, అభాండాలు వేస్తున్నారు, కల్తీ అనేది జరగలేదు, మరి సిట్ నివేదిక చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పిందని ఒకరు వాదిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్న పరిస్థితి. ఇవాళ ఈ రెండు రాజకీయ పార్టీలు, ప్రధానమైనటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు చెబుతున్నటువంటిది మరి ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఎవరు ఏం మాట్లాడారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఇవాళ సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా నడుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రతి విషయాన్ని కూడా నిమిషాల వ్యవధిలో ప్రతి వ్యక్తికి అందిస్తున్న నేపథ్యంలో మరి ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది, అధికార పక్షం మాట్లాడేది వాస్తవమా, ప్రతిపక్షం మాట్లాడేది వాస్తవమా, మరి సుప్రీంకోర్టు చెప్పింది వాస్తవమా, సిట్ నివేదిక వాస్తవమా అనేది ప్రజలు గమనించలేని స్థితిలో ఉన్నారా అనేది ఇవాళ ప్రధాన అంశంగా మాట్లాడుకుంటున్న ప్రశ్న. ప్రజల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సోషల్ మీడియాను ప్రత్యేకంగా గమనిస్తున్న నేపథ్యం. ఉదయం ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడాడు, మధ్యాహ్నం రాజకీయ నాయకుడు ఏం మాట్లాడాడు, సాయంత్రం రాజకీయ నాయకుడు ఏం మాట్లాడాడు అనే ప్రతి విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి వీరు దుమ్మెత్తి పోసుకుంటున్న మరి విధానంలో మేము చెప్పిందే వాస్తవం అనే విధంగా ప్రజలు నమ్మాలని అనుకునే నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు అదే విధమైన ధోరణిలో మేము చెప్పిందే నమ్మాలని అధికార పక్షం, మేము చెప్పిందే నమ్మాలని ప్రతిపక్షం అనుకునే విధంగా మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా వెళ్తుంటే ప్రజలు ఇవాళ అమాయకుల అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మీడియా కూడా రెండు పార్టీలకు రెండు వర్గాలుగా తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి మీడియా ఒక వర్గం, మీడియా ప్రతిపక్ష పార్టీకి ఒక వర్గం మీడియా విడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అధికార పార్టీ చెప్పిన వారు అధికార పార్టీ ఏదైతే చెప్తుందో అదే వాస్తవం, అదే నమ్మండి అనే విధంగా మీడియా ఆ వర్గం అధికార పార్టీకి చెందిన వర్గం మీడియా మరి ప్రచారం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నుండి మీడియా మేము చెప్పిందే వాస్తవం, మరి ప్రతిపక్షం చెప్పేదే వాస్తవం, ప్రతిపక్షం న్యాయం చెప్తుందనే విషయాన్ని మరి వీరు చెప్తున్న నేపథ్యంలో అసలు మీడియా పాత్ర ఏంటి, మీడియా చేస్తున్నది ఏంటి, మీడియా చెప్పేది ప్రజలు మరి వినే స్థితిలో ఉన్నారా? మీడియా చెప్పేది ఎవరు ఏ నిజం చెప్తున్నారు, ఎవరు ఏ అబద్ధం చెప్తున్నారు అనే విషయాన్ని కనుక్కోలేని స్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారా, విద్యార్థులు ఉన్నారా, యువతులు ఉన్నారా, మరి సమాజం ఉందా అనే విషయాన్ని మరి ఎందుకు గమనించలేకపోతున్నారనేది ఇవాళ ప్రధాన అంశంగా కనపడుతున్న నేపథ్యం. లడ్డూ ప్రసాదం విషయానికి వచ్చే వరకు కల్తీ జరిగింది అనే విషయము మరి నిర్ధారణ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కల్తీని నిగ్గు తేల్చి ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో, ఎవరైతే కల్తీ చేసి ధనాన్ని సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే కల్తీ చేసి ధనాన్ని సంపాదించారో, ఎవరైతే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు దెబ్బతీయాలని చూశారో, ఎవరైతే లడ్డూ ప్రసాదాన్ని మరి కల్తీ చేసి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించాలనుకుంటున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందిగా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాద్ధాంతం ఏంటి, మరి ఈ రాజకీయ రగడేంటి, ఇది లడ్డూ ప్రసాదానికి ఉన్న ఖ్యాతిని తగ్గిస్తున్నారా, ఖ్యాతిని పెంచుతున్నారా అనేది ఇవాళ మరి హిందూ సమాజం నుండి మరి ప్రతి సామాన్యుడి నుండి వస్తున్న ప్రశ్న. స్వామివారి ప్రసాదానికి మరి కళంకం కలిగే విధంగా, అటువంటి స్వామివారి ప్రసాదానికి మరి అపవిత్రం వచ్చే విధంగా, అటువంటి స్వామివారి ప్రసాదాన్ని మరి కలుషితం చేసే విధంగా ఎవరైతే ప్రయాణం చేశారో, ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేశారో అటువంటి వారిని ఇవాళ ఉన్న మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా, భవిష్యత్తులో ఎటువంటి వారు కూడా అటువంటి ఆలోచన చేయడానికి కూడా మరి భయపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఇవాళ హిందూ సమాజం కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. హిందువులు పరమ పవిత్రంగా చూసేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూలో మరి జంతు కొవ్వు, పంది కొవ్వు, మరి చేప నూనె కలిసింది అంటూ మరి
అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రముఖులు మాట్లాడిన నేపథ్యంలో ఆనాటి నుండి ఈనాటి వరకు హిందువుల పరమ పవిత్రంగా చూసేటటువంటి లడ్డు అపవిత్రం అయిందనే విషయాన్ని హిందువులు జీర్ణించుకోలేని పరిస్థితి, హిందువులు మరి తట్టుకోలేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. వెంకటేశ్వర స్వామిని ప్రతి నిత్యం ఇంట్లో మరి కొలుచుకునే వెంకటేశ్వర స్వామి భక్తులు మరి ప్రతి నిత్యము స్వామివారిని ఆత్మలో కొలుచుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తల్లడిల్లిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. హిందువులు మనోభావాలు మరి దెబ్బతిన్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ విధమైన పరిస్థితిలో హిందువులు నిష్ఠ గరిష్టలతో ఉన్నటువంటి హిందువులు మరి అనేక రకాలుగా క్షోభను అనుభవించిన పరిస్థితి కనపడతా ఉంది. 5,000 సంవత్సరాలుగా మరి కళంకితం లేనటువంటి లడ్డూ ప్రసాదానికి ఇవాళ కళంకితం జరిగిందంటూ మరి చేసిన ప్రచారం ఇవాళ హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా మరి హిందువులు తల్లడిల్లిపోయే విధంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా జరుగుతున్న నేపథ్యం. ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ చర్చ జరుగుతున్న నేపథ్యం. ప్రతి 10 మంది కూర్చున్న చోట కూడా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యం. అధికార ప్రతిపక్ష పార్టీలు మరి ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఒకరి మీద ఒకరు మరి ఘర్షణలకు దూషణలకు వ్యక్తిగత దూషణలకు వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ లడ్డు విషయంలో జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని గమనిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. స్వామివారి లడ్డు విషయం కావచ్చు, స్వామివారిని కావచ్చు, స్వామివారి ఖ్యాతిని తగ్గించే విధంగా ఎవరు ముందుకు వెళ్ళకూడదని, ఎవరు ఆలోచన చేయకూడదని మరి హిందూ సమాజం కోరుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క హిందువుకి ఆత్మదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని భయభక్తులతో మరి స్వామివారిని ప్రసన్నం చేసుకునే విధంగా, స్వామివారి కృపకు పాత్రులయ్యే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప రాజకీయ కోణాలు దీని లడ్డూ ప్రసాదంలో కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో కానీ రాజకీయ కోణాలు చోటు చేసుకోవడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మరి హిందూ సమాజం ఒప్పుకునే విధంగా మరి ఇది ఉండదు, ఈ కోణం ఉండదు. హిందూ సమాజం ఇటువంటి వాటిని ఒప్పుకోదనే విషయాన్ని హిందూ సమాజం నుండి మరి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా హిందువులు మాట్లాడుతున్న ఈ మాట వినపడుతున్న నేపథ్యం.